నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఇరాన్ డ్రోన్లతో తమ పలు ఆపరేషన్ యూనిట్లపై దాడులు చేసిందని గల్ఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రకటించింది. ఈ ఘటన వల్ల ప్రభావితమైన పలు యూనిట్లలో మంటలు చెలరేగాయని కంపెనీ పేర్కొంది. అయితే అత్యవసర సహాయక బృందాలు వేగంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జీపీఐసీ ధృవీకరించింది. ప్లాంట్పై జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నష్ట అంచనా బృందాలను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి, సైట్ను సురక్షితం చేయడానికి తమ అత్యవసర బృందాలు సివిల్ డిఫెన్స్ యూనిట్లు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేశాయని కంపెనీ తెలిపింది. తమ సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యతని జీపీఐసీ స్పష్టం చేసింది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించే ప్రముఖ రిటైల్ గమ్యస్థానమైన లుల్లు హైపర్ మార్కెట్ కువైట్కు చెందిన బై నౌ పే లెటర్ సేవలు అందించే టాలీతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. వినియోగదారులు కేంద్రీకృత ఆఫర్ల ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచనుంది. కస్టమర్ల కోసం సౌకర్యవంతమైన చెల్లింపు పరిష్కారాలను పరిచయం చేయడమే ఈ భాగస్వామ్య లక్ష్యమని ప్రకటించారు. కస్టమర్లు ఎంపిక చేసిన కేటగిరీలలో షాపింగ్ చేసేటప్పుడు టాలీ చెల్లింపు పరిష్కారాల నుంచి ప్రయోజనం పొందగలరు. ఇది వారికి 0% లాభంతో 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ సేవ స్టోర్లోని మరియు డిజిటల్ ఛానళ్లలో పారదర్శకమైన కొనుగోలు అనుభవాన్ని అందిస్తూనే కస్టమర్లకు మరింత ఆర్థిక సౌలభ్యం అందించడానికి దీన్ని ప్రారంభించినట్లు లుల్లు హైపర్ మార్కెట్ డైరెక్టర్ శ్రీజిత్ కేఎస్ వెల్లడించారు. యూఏఈలో ఉపాధి సంబంధాల నియంత్రణపై ఫెడరల్ డిక్రీ చట్టం నెంబర్ 33/2021 నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగ జీతం మరియు చట్టబద్ధమైన సెలవు ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. ఉద్యోగ చట్టంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం యజమాని తప్పనిసరిగా ఉద్యోగ ఒప్పందం మరియు వర్తించే నిబంధనలకు అనుగుణంగా జీతం చెల్లించాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖలో ఆమోదించబడిన వ్యవస్థలకు మరియు కార్యనిర్వాహక నిబంధనలు పేర్కొన్న షరతులు, విధానాలకు అనుగుణంగా యజమాని తన ఉద్యోగులకు నిర్ణీత తేదీలో జీతం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఉద్యోగ చట్టంలోని ఆర్టికల్ 29 పూర్తి వేతనంతో కూడిన వార్షిక సెలవును మంజూరు చేయొచ్చు. ఈ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీకి ముందు కాలానికి ఉద్యోగి పొందిన హక్కులకు భంగం కలగకుండా ఉద్యోగి కనీసం పూర్తి వేతనంతో కూడిన వార్షిక సెలవుకు అర్హత కలిగి ఉంటాడు. అందువల్ల యజమాని ఉద్యోగ చట్టం ప్రకారం నిర్దేశించిన విధంగా వేతనంతో కూడిన చట్టబద్ధమైన సెలవును మంజూరు చేయాలి. లేదా వేతనం లేని సెలవులో ఏదైనా సర్దుబాటు లేదా జీతంలో ఏదైనా తగ్గింపునకు ఉద్యోగి అంగీకరిస్తే అందుకు వర్తించే నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ ఒప్పందంలో సవరణ అవసరమవుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వల్ల తలెత్తే ఆర్థిక అనిశ్చితితో కూడిన ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల్లో ఉపాధి చట్టం కింద ఎటువంటి నిర్దిష్ట తాత్కాలిక నిబంధనలు లేదా మినహాయింపులు ప్రకటించలేదు. అందువల్ల యజమాని ఇప్పటికే ఉన్న చట్టపరమైన వ్యవస్థ మరియు పరస్పర ఒప్పందంపై ఆధారపడాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఉద్యోగిని కొనసాగించాలనుకునే యజమాని ఆ ఉద్యోగిని జీతం లేని సెలవుపై పంపడం లేదా జీతంలో ఏదైనా తగ్గింపు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రతిపాదించవచ్చు. అటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఉద్యోగి అంగీకరించాలి. అయితే ఉద్యోగి అంగీకారం లేని పక్షంలో యజమాని పరస్పరం అంగీకరించిన ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు లేదా నోటీస్ ఇవ్వడం, అన్ని బకాయిలను చెల్లించడంతో సహా చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాన్ని రద్దు చేయవచ్చని హెచ్ఆర్ నిపుణులు వెల్లడించారు. పైన అందించిన సమాచారం సాధారణ మార్గదర్శకత్వం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది చట్టపరమైన సలహాగా పరిగణించబడదు. సౌదీ అరేబియాలో ప్రైమరీ ఎర్లీ చైల్డ్హుడ్ విద్యలో కొత్త విద్యార్థుల నమోదు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో జన్మించిన విద్యార్థులు ప్రవేశానికి నిర్దేశించిన వయోపరిమితి ప్రమాణాలను కలిగి ఉన్నట్లయితే వారు అధికారికంగా విద్యాభ్యాసంలో చేరడానికి అర్హులని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆగస్టు 24, 2020 నాటికి 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు నిండిన పిల్లలు మొదటి వర్గంగా పరిగణించబడతారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రెండో వర్గంలో 6 సంవత్సరాల వయసు కంటే గరిష్టంగా 90 రోజుల వరకు తక్కువ వయసున్న పిల్లలు, ముఖ్యంగా ఆగస్టు 25, 2020 మరియు నవంబర్ 22, 2020 మధ్య జన్మించిన వారు చేరడానికి అర్హులు. అయితే వీరు కిండర్ గార్డెన్ విద్యను పూర్తి సంవత్సరం పాటు విజయవంతంగా పూర్తి చేసి ఉండాలని షరతు విధిస్తుంది. కిండర్ గార్డెన్ నమోదు ప్రక్రియ 3 స్థాయిలుగా విభజించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆగస్టు 24, 2023 మరియు ఆగస్టు 25, 2022 మధ్య జన్మించిన పిల్లలు లెవెల్ 1 KG1కి అర్హులు. ఆగస్టు 24, 2022 మరియు ఆగస్టు 25, 2021 మధ్య జన్మించిన వారు లెవెల్ 2 KG2కి అర్హులు. లెవెల్ 3 KG3 అనేది ఆగస్టు 24, 2021 మరియు ఆగస్టు 25, 2020 మధ్య జన్మించిన పిల్లల కోసం నిర్దేశించారు. ఆమోదిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి విద్యా దశకు అవసరమైన అర్హతలతో వయోపరిమితి ఆధారిత కేటాయింపులు సముచితంగా ఉండేలా ఈ విధానం తీసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వ్యక్తం చేసింది. అల్ సువైక్ విలాయత్లో 2 ఆసియా జాతీయులను ఉత్తర్ అల్ బతీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి క్రిస్టల్ మోత్, గంజాయి, హషీబ్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల పెలిసిన మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల నిరోధక డైరెక్టరేట్ జనరల్ స్వాధీనం చేసుకుంది. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబీ విలాయత్లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయి. ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఇలాంటి సంఘటనల ప్రభావం
ప్రభావం తగ్గించడానికి, ప్రాణ ఆస్తి రక్షణను నిర్ధారించడానికి పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు వేగవంతమైన స్పందన మరియు భద్రతా చర్యల అమలుకు ప్రాధాన్యత కొనసాగుతుందని తెలిపింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.